పూసలాంటి నెయ్యిని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు మీగడ తీసుకున్నాను. ఇది వచ్చేసి వారం రోజుల మీగడ. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒక 2 పల్సులు ఇచ్చారనుకునే విధంగా ముద్ద లాంటి వెన్న అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుని పప్పు గుత్తుతో మెదుపుకోండి. ఇందులోని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒక 2-3 సార్లు ఈ విధంగా మెదుపుకుని ఆ వాటర్ని పడేసేయండి. ఇలా మెదుపుకుని క్లీన్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న బ్యాడ్ స్మెల్ అలాగే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుంది. సో ఈ విధంగా మెదుపుకున్న వాటర్ని కింద పడేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోండి పప్పు గుత్తితో పాటు. ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత పప్పు గుత్తి తీసేసేయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులో ఉన్న బబుల్స్ అన్ని కూడా మాక్సిమం తగ్గిపోయేంత వరకు హీట్ చేసుకోవాలి. సో ఈ విధంగా బబుల్స్ అన్ని తగ్గిపోయే విధంగా చిన్నగా నురుగులాగా రావాలి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా బ్రౌన్ కలర్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు, కొద్దిగా పెరుగు వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది చాలా రోజుల వరకు. ఇప్పుడు ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసేసుకుని ఆరిపోయిన తర్వాత చూడండి పూసలాంటి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది.